ఉండేవాళ్ళం అంటే మా కుల నాయకులంటే మాకు పిచ్చి. ఈ రోజున నేను ఇలా నిలబడి చెప్పగలుగుతున్నాను, ఈరోజు నా కులం సేవ కులం. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు నా కులము అదని చెప్పి ఇదని చెప్పి నా కుల నాయకుడు పేరు చెప్పుకొని భయంకరమైన అల్లరితనం. అంబేద్కర్ గారు ఒకవేళ ఏ పేటలో, అమలాపురంలో ఏ చోటన ఏ పేటనో అంబేద్కర్ బొమ్మ ఉందో అక్కడ ఆ బొమ్మ ఉన్నా లేకపోయినా ప్రతి అంబేద్కర్ జయంతి రోజున నేను ఉండేవాడిని. అక్కడ తలకి నీలం గుడ్డ కట్టి నీలం బొట్టు పెట్టి ఎలా తాగుతున్నానో తెలియదు. అందరూ బండి మీద వెళ్తే చూస్తారా చూడరా? చూడరు. కానీ నన్ను విచిత్రంగా ఏమన్నా పనులు చేస్తే చూస్తారని ఆ వీళ్ళు, ఆ బార్లు వదిలేసి, ఆ హ్యాండ్లు వదిలేసి ఆ సీటు పైకి ఎక్కి ఆ బండి నడుపుతూ ఉండేవాడిని. ఒకవేళ ఎవరైనా మా కుల నాయకుని కానీ మమ్మల్ని కానీ ఏదైనా అంటే 10 మంది పోగడిపోయి ఎక్కువ మందు తాగేసి గొడవలు పెట్టేసుకునే వాళ్ళు. చాలా భయంకరమైన జీవితం. చాలాసార్లు బీచ్లో పార్టీలు కని చెప్పి మా నాన్నగారిని మోసం చేసి, నా తల్లిదండ్రులను మోసం చేసి బీచ్లకు వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడి చచ్చిపోవలసిన వాడిని. నేను తాగుడికి రోడ్డు మీద వాహనాలు నడుపుతూ ఉంటే నా ఎదురుగా వచ్చి వాళ్ళకి భయంకరమైన ప్రమాదాలు జరిగాయి. నన్ను బట్టి చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. దేవుడు వాటన్నిటి నుంచి నన్ను తప్పించి ఈరోజు సజీవంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతేకాకుండా లాలిజం ముంగండని ఫేస్బుక్లో ఉంటుంది, కొడితే వస్తుంది. లాలిజం ముంగండ అని పేరు టైప్ చేస్తే వస్తుంది. గత 8 సంవత్సరాల క్రితం నా జీవితం ఎలా ఉందో, ప్రస్తుతం నా జీవితం ఎలా ఉందో సోషల్ మీడియా చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి త్రాగుడుకు బానిసైపోయి ఎవరు